మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఎస్సీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దిశగా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ 2 పార్లమెంటు స్థానాలను మాల సామాజిక వర్గానికి కేటాయించని మాదిగలకు కూడా 2 స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళది సోనియా గాంధీ గారిని ఎక్స్వైజెడ్ ఎవరైనా నాయకులు ఫ్లెక్స్ పెట్టి ఒక చెప్పుల దండేసి ఆయన మేము కూర్చుంటుంటే మన చెప్పుల దండేసి అవసరం పడితే చెప్పులతో కూర్చున్న కూడా కొట్టాలని మాట్లాడుతున్నప్పటికీ ఉద్యమంలో తొలగిపోకుండా పక్కకు పోకుండా అట్లనే కూర్చున్నదంటే నేను కూడా ముఖ్యం. ఎందుకు తొలగిపోలేదంటే అడుగుతున్నది న్యాయమైన కోరిక. ఆడ కాంగ్రెస్ వాళ్ళకు చెప్పుల దండేసినది, కాంగ్రెస్ వాళ్ళకు చెప్పులతోటి కొడుతున్నది నా చెవులోకి వెళ్ళకుండే తెలంగాణ కావాలి, ఇది న్యాయమైన పోరాటం, అది ఒక్కటే నేను వింటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. అది ఈరోజు మీతో పాలు పంచుకుంటున్నా. చాలామంది అనుకుంటారు కొన్ని సామాజిక వర్గాలకు పోరాటాలు అవసరం లేదు, ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఈరోజు ధీరుభాయ్ అంబానీ ఫ్యామిలీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదైనా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. వాళ్ళ ఫ్యామిలీ దివంగత నేత జైపాల్ రెడ్డి గారు పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడున్న ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వాళ్ళు అపాయింట్మెంట్ అడిగిండ్రు. ఎవరిని? జైపాల్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రి పెట్రోలియం శాఖ మంత్రిని అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చలేడు. తర్వాత వారితో మాకు సన్నిహితమన అడిగినాం, ఏంటి సార్ అంటే అతను చాలా స్పష్టంగా పదాలు పలికేది. మనం రవి అంటున్నాం, జైపాల్ రెడ్డి గారు పలికితే పిడమర్తి రవి గారు అని అంత స్పష్టంగా మాట్లాడేది. మేధావి, అపరమేధావి చెప్పిండు. ప్రశాంత్ ఒక్కసారి అతనికి ఇట్లా అపాయింట్మెంట్ ఇస్తే ఆ ఇచ్చిన మరుసటి రోజు మీడియాలో, పత్రికల్లో, ప్రింట్ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఏదో కమిట్మెంట్ జరిగిపోయింది అని అంటారు. మనము కార్పొరేట్ వ్యవస్థలను కలిసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చాలా మోసగారులు వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ను మద్దతు చేసినా, ఎవరికి మద్దతు చేసినా వాళ్ళకు లాభం లేకుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు చేయరు. కార్పొరేట్ వ్యవస్థను ఎప్పుడు దూరంగా ఉంచితేనే ప్రజలకు మేలు చేయగలుగుతామని ఆ రోజు జయపాల్ రెడ్డి గారు చెప్పినట్టు. ఏలో ఏ కులాలు ఉంటాయి చెప్పండి? అప్పుడే కులం ఉంది, ఇప్పుడే కులం ఉంది. ఎస్సీబీలో ఇదొక్క తెలుసు మంది కాబట్టి, ఎస్సీసీ, ఎస్సీడి ఉపకులం కాదు, ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ ఉపకులాలే. ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ అవి 1994లో ఎస్సీఏలో 1% అందులో ఉపకులాలు మొత్తం ఉండేవి. మామూలుగా మాదిగకు సంబంధించిన లేనటువంటి కులాలు ఉండేవి. బిలో మాదిగ ఉపకులాలు ఉన్నాయి. అంటే మాదిగలు బయల, డక్కలు, చిందు, మాస్ని, ఎల్లమ్మోళ్ళు, ఒళ్ళు కోసుకునేటోళ్ళు, వీళ్ళంతా మన క్యాస్ట్లో ఉండేటోళ్ళు. ఒక 5-6 మాదిగ ఆశ్రిత జాతులు. ఎస్సీసీలో మాలలు, మాల ఉపకులాలు. ఎస్సీడీలో కొన్ని మాలకు మాదిగ సంబంధం లేని ఉపకులాలు. ఇప్పుడు అవన్నీ ఎందుకని ఏమంటుందంటే ఆ టైటిల్ ప్రకారమే కొత్తగా ఎస్సీఏలో ఈ శ్రద్ధగా అయిపోయిందాం. ఎస్సీఏలో రెల్లి, మోచి, డక్కలి, చిందు, మాస్ని, మాదిగ ఉపకులాలు పెడతావు. ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్. ఎస్సీబీలో మాదిగలే ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్. ఎస్సీసీలో మాలలు ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్. ఎస్సీడీలో మాల ఉపకులాలు ఉండాలి. నేను వాట్సాప్లో మన మాదిరి చేసి రాష్ట్ర కమిటీ గ్రూప్లో కొత్తగా నేను ప్రతిపాదించినటువంటి ఒకటి పెట్టినా, దాన్ని ఒకసారి గమనించి తప్పులెప్పులు చూడమని మీ అందరినీ కోరుతా ఉన్నా. అదేవిధంగా చివరిగా మరి మాదిగ ఉపకులాల అందరికీ నేను తెలియజేసేదంటే, ఇప్పుడు మళ్ళీ ఈ పంచాయతీ ఎందుకు పెట్టినామంటే మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ ఆడ తిరగాలి. ఒకవేళ ఇది 7% ప్రకారం జరిగిందనుకో, మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లా ఏంటంటే మహబూబ్నగర్ జిల్లానే కదా, 95%. ఎందుకంటే శీర్షగా ఉన్నట్టే ఉంది కదా, శీర్షగా ఉంటాడు 90%, 10% ఉంటాడు. నాకు హైదరాబాద్ చాలా మంది నాతో యూనివర్సిటీలో చదువుకుని ఉన్నారు. హైదరాబాద్ వచ్చినా తెలిసాడు వాళ్ళకి మాలోళ్ళు ఉన్నాడు.
అన్న ఇదే కులం అన్న ఇది ఎక్కడుందని అంటున్నాడు నాతో. వాళ్ళకి తెలియదు అనమాట, అంత తక్కువ మంది. కొన్ని విలేజ్లలో ముందుగా కృష్ణ వెతికి మీద రావాల్సి కోరుతా ఉన్నాం. వనపర్తి కోర్టులోని లైబ్రరీ సెక్రటరీగా ఇనానమస్గా ఎన్నికైన మన అడ్వకేట్ మునగారి కృష్ణ గారి ముందరికి వస్తే పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ ఎన్జే భోజ్ మామ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, అన్న జేసీబీ నాగన రామలన్న గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా నాయకులు నాగభూషణ మామ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని డిమాండ్ చేస్తూ జనాభా దామాషం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీబీకి 12% ఇవ్వాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు మా వర్గీకరణ పైన ఒక్క స్టెప్ కూడా ముందుకే బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడియమని, వర్గీకరణ 100 రోజులు చేస్తూ ఉన్నటువంటి బీజేపీ మాట తప్పిన బీజేపీని ఓడియమని మాదిగలకు పిలుపునిస్తున్నా. మరి మీరు మోడీ గారు సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టి తర్వాత 2 పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణ పైన చట్టం చేయలేదు. మీరు రామాలయం కట్టి ఓట్లాడుతున్నారు కాబట్టి వర్గీకరణ చేయనందుకు మాదిగలు ఎవరు ఓటేద్దని నేను మాదిగలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడున్నా సరే మీరు ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని మాదిగలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న మరి నాగర్ కర్నూలు మరి పెద్దపల్లిలో 2 సీట్లు మాల సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు. అదేవిధంగా మరి వరంగల్ కంటోన్మెంట్ టికెట్ మాదిగలకు ఇచ్చి మాదిగలను బ్యాలెన్స్ చేయాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.